स्वर्णोदयदीप्तिम् अखिलभुवन चैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఒక గ్రంథాన్ని పురాణం అని ఎలా నిర్ణయిస్తారు? సనాతన ధర్మంలో పురాణానికి సంబంధించిన నిర్వచనం ఏదైనా ఉందా? ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం వనరి అధ్యాత్మ విధులు వేదాంతమనయ అనియు ఈ రకంగా ఉండేటటువంటి మహాభారత నన్నజకృత ఆది పర్వంలోని పద్యంలో కూడా మహాభారతాన్ని పురాణం అనే సంబోధన కూడా ఉంది. ప్రబంధ మండలి అంటూ తిక్కన భారతం, ఇలా రకరకాలుగా ఉన్నప్పటికీ పురాణం అన్న శబ్దాన్ని మాత్రమే మనం వివేచన చేస్తే పురా అపి నవం పురాణం, పాతది అయినప్పటికీ కొత్తదిగా వినిపించేది, ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మనకు జ్ఞానాన్ని అందించేది పురాణం అవుతుంది. ఈ పురాణానికి సంబంధించి నిర్వచనం ఏదైనా ఉందా? ఏ కావ్యాన్ని, ఏ గ్రంథాన్ని, ఏ కృతిని, ఏ రచనను పురాణం అని గుర్తించవచ్చు అన్నప్పుడు పురాణాలలోనే ఈ నిర్వచనం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. ఏ పురాణమైనా ఆ పురాణంలో ఈ 5 లక్షణాలు ఉండాలి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ, సర్గ ఒక కథ, కథన విధానము ఉపకథ. ప్రతిసర్గ ఉపకథ, ఒక కథకు మరి ఒక కథకు సంబంధం ఉండేటట్లుగా. అలాగే వంశముల చరిత్రలు. పురాణం అంటే ఒక రకంగా హిస్టరీ అని చెప్పాలి. ఈనాటి కాలంలో ఉండేటటువంటి చారిత్రక అంశాలన్నీ కూడా మన పురాణాలలో ఉన్నాయి. ఆ పురాణాలలో వంశ చరిత్రలు, ప్రజల జీవన గతులు, రాజ్యాంగ నిర్మాణాలు, రాజ్యాంగ విధులు, సాంఘిక జీవన నేపథ్యం, ఆచారాలు, వస్త్రధారణ, వినోదాలు, విందులు, వ్యాఖ్యాలి వ్యవహారాలు, రాజదారుల అంటే రాజమార్గాల యొక్క నిర్వహణ బాధ్యతలు కూడా సమస్తము ఒకటి అని కాకుండా ప్రతి విషయాన్ని వంశములు, వంశానుచరితములతో కూడుకొని ఉండే సమగ్రమైన ఆలోచన మనకు అందించేదే పురాణం అవుతుంది. పురాణానికి సంబంధించి మరి ఒక నిర్వచనం కూడా ఉంది. యత్ర వృత్ర వధస్తథాః, వృత్రాసుర వృత్తాంతం ఏ గ్రంథంలో ఉంటుందో అది పురాణం అని కూడా ఒక ఉక్తి ఉంది. పురాణాలు 18, ఉపపురాణాలు అంటే పురాణాలలో ఉండే కథలు కలుపుకున్న మధ్యస్థంగా వచ్చిన కార్తీక పురాణం, మాఘ పురాణం, మార్గశీర్ష పురాణం ఇలాంటివి ఉపపురాణాలు. ఇవి 18. ఇవి కాకుండా మళ్ళీ కొంత దేవతలు ఉగ్రదేవతలుగా, గ్రామ దేవతలుగా, పరిచారక దేవతలుగా, ప్రకృతిలో ఉండే పర్యావరణంలో ఉండే వివిధ భాగాలకు సంబంధించి జ్ఞానాన్ని అందించేవి ఉపోప పురాణాలుగా. ఉదాహరణకు కాళీ పురాణం, చండీ పురాణం ఇలాంటివి 18 పురాణాలు. 18 ఉపపురాణాలు 18, ఉపోప పురాణాలు 18, వెరసి 54 పురాణాలు మనకు ఈ 5 లక్షణాలతో దర్శనమిస్తున్నాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. ఇది గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే రుద్రాక్ష ధారణ, అలాగే రుద్రాక్ష మహిమ, రుద్రాక్షల్లో రకాలు, ఇలా రుద్రాక్షలకు సంబంధించినటువంటి వివరాలు ఏ గ్రంథంలో ఉన్నాయి? రుద్రుడు అనగానే ఈశ్వరుడు, మనం నమస్కరించేటటువంటి దైవం. రుదంద్రావయతే, ప్రళయకాలంలో ఈ ప్రపంచాన్నంతటినీ కూడా తనలో లీనం చేసుకునేటటువంటి దైవం రుద్రుడు. ఇందులో మళ్ళీ శివుని యొక్క కంటి నీరు నేలపైన పడి రుద్రాక్ష వృక్షంగా మొలిచింది అని మనకు అగ్నిపురాణం, శివపురాణం కూడా అభివర్ణించగా ఈ రుద్రాక్షలు 4 విధాలుగా మనకు లభిస్తున్నాయి. అంటే రుద్రాక్షల గురించి శివపురాణం అలాగే అగ్ని పురాణంలో కూడా ప్రస్తావనలు ఉన్నాయి. రుద్రాక్ష, భద్రాక్ష, రౌద్రాక్ష,
సార్ద్రాక్ష అన్న పేరిట రుద్రాక్షలు 4 విధాలుగా లభిస్తాయి. 4 విధాలుగా ఉండే ఈ రుద్రాక్షలలో నిలువుగా ఉండే ఖండన గీతలను అనుసరించి ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి ఇలా 32 ముఖముల వరకు ఆ గీతలను అనుసరించి వర్గీకరణ చేసినటువంటి గ్రంథం దేవీ భాగవతం. రుద్రాక్షను ధరించినట్లయితే సమస్త వ్యాధుల నుంచి మనకు విడుదల లభిస్తుంది, ఉపశమనం లభిస్తుంది. దేవీ భాగవతం 10వ స్కంధం 10వ స్కంధంలో రుద్రాక్ష మహిమలు, రుద్రాక్షను గుర్తించడం ఎలా, ఏ ఇబ్బందికి ఏ రుద్రాక్ష ధరిస్తే ప్రయోజనం చేకూరుతుంది సవివరంగా చెప్పబడి ఉన్నాయి. నిజమైన రుద్రాక్ష ఇది అని ఎలా గుర్తించాలి అన్న విషయాన్ని కూడా దేవీ భాగవతమే తెలియజేస్తుంది. ఒక రాగి పళ్ళెం మీద ఓ రాగి పళ్ళాన్ని బోర్లించి దానిపైన ఓ రుద్రాక్ష ఉంచి ఆ రుద్రాక్ష పై భాగంలో మరి ఒక రాగి పళ్ళాన్ని అలా చేతితో పట్టుకొని ఆ పళ్ళెంతో ఈ రుద్రాక్ష పైన ఇలా తిప్పితే రుద్రాక్ష తాకకుండా అలా తిప్పితే నిజమైన రుద్రాక్ష నెమ్మదిగా కదులుతుంది. ఆ రాగి పళ్ళెం ఎటువైపు పోతూ ఉంటే ఆ రుద్రాక్ష అటువైపు కదులుతుంది. అది నిజమైన రుద్రాక్ష. దేవీ భాగవతంలో రుద్రాక్ష మహిమలు, రుద్రాక్షలలో 4గా చెప్పబడ్డ రకాలు, వాటి గీతలను అనుసరించి వచ్చేటటువంటి 1 నుంచి 32 వరకు ఉండేటటువంటి ఏకముఖి, ద్విముఖి మొదలైన భేదాలు, రుద్రాక్ష ధరిస్తే హైపర్ టెన్షన్ నియంత్రణలోకి వస్తుంది, బీపీ రెగ్యులేట్ అవుతుంది. మనలో నాడీ మండల వ్యవస్థ ఉద్దీపనం అయిన కారణంగా బీపీ అందరికీ ఉండాలి, 120/80 అని చెబుతూ ఉంటారు. ఇది ఏ రకంగా మారినా మనకి ఇబ్బంది కలుగుతుంది కనుక మార్చకుండా యథాతథంగా ఉంచేటటువంటి శక్తి రుద్రాక్షలో ఉంది కనుకనే రుద్రాక్ష మాలికలు మెడలో ధరించడం, చేతికి ధరించడం, శిఖపైన ధరించడం, కుండలములుగా ధరించడం, వివిధ రూపాలలో రుద్రాక్షను ధరించడం సంప్రదాయంలో మనం గుర్తించవచ్చు. దేవీ భాగవతం 10వ స్కంధములో రుద్రాక్షల గురించిన సంపూర్ణ వివరాలు మనం తెలుసుకోవచ్చు. స్త్రీలు కూడా ధరించవచ్చు, ఎవరైనా ధరించవచ్చు. దేవీ భాగవతాన్ని పరిశీలన చేస్తే మరిన్ని విషయాలు తెలిసి వస్తాయి. గురుగారు, కర్మ సిద్ధాంతం అనే ఒక మాటను వాడి మనం ఏదైనా కష్టకాలంలో ఉండేటప్పుడు పెద్దలు అందులోని కొన్ని ఓదార్పు మాటలను మనకు చెప్తూ ఉంటారు. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, ప్రపంచానికి కన్నతల్లి వంటి దైవం సీతా జగన్మాత సాధ్వీమణి కర్మఫలాన్ని అనుసరించి అశోకవనంలో చెట్టు కింద కూర్చున్నది. రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అంశ. తలుచుకుంటే సంకల్ప మాత్రం చేత లంకానగరమే లేకుండా చేయగల మహాశక్తి సంపన్నుడు. కానీ అడవులలో సంచారం చేశాడు. కర్మ సిద్ధాంతాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఆది అంతము లేకుండా అని కూడా పెద్దలు అంటూ ఉంటారు. దుఃఖం వచ్చినప్పుడు ప్రపంచంలోని 198 దేశాలలో లేనటువంటి ఒక సిద్ధాంతం మన దేశంలో ఉంది. అదే కర్మ సిద్ధాంతం. పూర్వజన్మ, వర్తమాన జన్మ, భవిష్యత్ జన్మ అనే మూడింటితో ముడిపెట్టి ఆగామి, సంచితము, ప్రారబ్ధము అనేటటువంటి పేర్లతో కర్మ సిద్ధాంతాన్ని సనాతన భారతీయ సంప్రదాయం మనకు అందించింది. వైశేషికం అనేటటువంటి నిరీశ్వర మార్గంలో తర్కశాస్త్రంలో అన్నం భట్టు అనే మహానుభావుడు అందించిన తర్కసూత్ర సంగ్రహాలకు సంబంధించినటువంటి ఉపగ్రంథాలలో ఈ శబ్దము విశేషంగా మనకు జ్ఞానాన్ని బోధిస్తుంది. ఇందులో మనకు తెలిసిందేమున్నది, మనకు తెలియనిది ఏమున్నది అన్న వివేచన చేసినప్పుడు తెలిసినది అంతా కూడా చాలా స్వల్పం, తెలియవలసింది అనంతం. ఇదే కర్మ సిద్ధాంతం. నా చేత ఈ కర్మ ఆచరింపబడుతున్నది, నేను నిమిత్త మాత్రుడిని. గతంలో చేసిన కర్మ కారణంగా ఇప్పుడు ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు చేసేటటువంటి కర్మ ఫలితంగా రాబోయే జీవితం ఆగామి అర్థవంతంగా ఉంటుంది. ఈ రోజున అనేక కర్మలు చేసి రాత్రి నిద్రించిన అనంతరం మరుసటి నాడు
మేలుకోగానే నిన్నటి ఆ కర్మలకు అనుబంధించి రేపటి కర్మలు ఆరంభం అవుతాయి. కానీ సూక్ష్మంగా వివేచన చేస్తే ప్రతి వ్యక్తి పరిశీలించుకోదగిన అంశం ఇది. నిద్రలో నుంచి మేలుకొలిన మరుక్షణం ముందు రోజు నాటి సమస్త వ్యవహారాలేవి కూడా మనకు గుర్తుకు రావు. ఆ లింక్ రావడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. నిద్ర మగత అంటూ ఉంటారు మన వారంతా. ఆ సమయం 8 నిమిషాలు అని ఆ శాస్త్రం వార్తికం తెలియజేస్తుంది. నిన్న ఏమి చేశామో వాటి ఫలితాలను రేపు అనుభవించబోతున్నాం. ఈ మధ్య మార్గంలో సుషుప్తిలో కూడా ఒక్కొక్కసారి స్వప్న దశలో వాటికి ఫలితాలన్నీ మనం అనుభవిస్తూనే ఉంటాం, తెలుస్తూనే ఉంటుంది. జీవుడు యమయాతన నరకయాతన పడుతూనే ఉంటాడు. అవశ్యం అనుభోక్తవ్యం కృత చేసినటువంటి కర్మల యొక్క శుభాశుభం. మంచి ఫలితాలైనా చెడ్డ ఫలితాలైనా మనం చేశాం, మనం అనుభవించక మానదు, చేసుకున్న వారికి చేసుకున్నంత అని కూడా అంటూ ఉంటారు. ఓ మాటకు వస్తే ఓ ఇల్లాలు అనేక దేవతలను పూజ చేస్తున్నది. వచ్చే జన్మలో నా వంటి మంచి భర్త మళ్ళీ రావాలి అనే కదా ఈ పూజలన్నీ కూడా అని ఆ భర్త అనగానే అబ్బో ఆశ, వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఇదేనా అని ఆ ఇల్లాలంటే ఆ భర్త పక్కున నవ్వేశాడు. చేసే కర్మ ఎలాంటిది, కర్మ ఫలితం ఎలాంటిది, ఈ వేదాంతంలో నా చేత ఈ కర్మ చెయ్యబడుతున్నది అన్న జ్ఞానం రావాలి. ఒక భర్త ఉదయం నిద్రలో మేలుకోగానే 8 నిమిషాల సమయం కదా, ఆ సమయంలో నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, మరణం అనంతరం ఎక్కడికి పోతున్నాను, ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి, నేనెవరిని, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాడు. వంటగదిలో నుంచి పాలైపోయాయి, పాలు తెస్తేనే నీకు టీ, ఆ మాట రావడంతో ఓ నేను భర్తను, ఈ జ్ఞానోదయమైంది, కర్మ ఆరంభమైంది, ఇలా చెప్పుకోవాలి. గురుగారు, ఇక మరో సందేహం. 14 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా చిన్నపిల్లలు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళకి ఆ దోషం ఉండదని భారతంలో ఉందా? భారతంలోనే కాదు తల్లి, ఏ గ్రంథంలో చూసినా చెప్పుకోవచ్చు. అయితే భారతంలో మాండూక్య మహర్షి కథ ఈ విషయాన్ని మరింత విశ్లేషణాత్మకంగా తెలియజేస్తుంది. మాండూక్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక చోరుడు కొంత ధనాన్ని అపహరించి ఈ ఋషి ఉండే చోటకు వచ్చాడు. భటులు వెంట వచ్చారు. ఈ ఋషిని కూడా చోరుడు అని ఆలోచన చేసి పట్టుకెళ్ళారు. రాజుగారు ఇద్దరికి కొరత శూలదండన శిక్ష వేశారు. చోరుడు మరణించాడు. కానీ ఈ మాండూక్య మహర్షి తపస్సంపన్నుడు కాబట్టి మరణించలేదు, తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు అలా శూలం మీద కూర్చొని. రాజుగారు తదుపరి సత్యం తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు, విడిచిపెట్టాడు. ఆ మాండూక్య మహర్షి ధర్ముడు అనే దేవత దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజు ధర్ముడి దగ్గరికి వెళ్ళి, నాకు ఎందుకు ఇంత కఠినమైన శిక్ష వేశావు అని అడగగా యమధర్మరాజు, మీరు చిన్నతనంలో ఒక్క తూనీగను పట్టుకొని ఆ తూనీగ తోకలో ఇషిక అనే పేరు గల గడ్డిపోచ గుర్చి దాన్ని హింసించారు. చిన్నప్పుడు మనం కూడా తూనీగలకు దారం కట్టి గాల్లో ఎగిరేస్తూ ఉంటాం, డబ్బాలో పెడుతూ ఉంటాం, నానా హింస మీరు చేశారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు అనగానే ఈ ఋషి అడిగాడు, అప్పుడు నా వయస్సు ఎంత? 8 ఏళ్ళు ఏవో ఉండవచ్చును అనగానే మాండూక్య మహర్షి అన్నాడు, 14 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు చేసిన తప్పులు వారికి పాపాన్ని కలిగించవు. ఆ పాపాన్ని స్వీకరించవలసింది తల్లి తండ్రి. నేను చెయ్యని శిక్షకు నాకు ఇంత శిక్ష వేశారు కనుక మీరు మనుష్య జన్మ ధరించవలసిందే. అలా ధరించినవాడు విదురుడు. విదురుడి పూర్వజన్మ కథ ఇది. 14 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు చేసిన పనులలో పాపాలు వారికి చెందవు, తల్లికి తండ్రికి చెందినవి అవుతాయి. ఆధునిక చట్టంలో కూడా ఆ 18 ఏళ్ళు ఆలోగానో ఏవైనా చేసి ఉంటే ఆ లోపాలు వాళ్లకు కావు, పెద్దలకు అని చట్టం కూడా చెబుతుంది కదా. పూర్వం ద్వాపర యుగానికి సంబంధించి ఆ ప్రమాణం 14 ఏళ్ళు, ఈనాటి కలియుగానికి 18 ఏళ్ళు అని చెప్పుకోవాలి. ఇది లెక్క. అరుంధతి అంటే ఎవరు, ఆమె చరిత్ర ఏమిటి?
పెళ్ళైనటువంటి నూతన దంపతులకి అరుంధతి నక్షత్రంను చూపించడంలో ఆంతర్యం ఏమిటి? కర్దమ ప్రజాపతి దేవహూతి అనే దంపతుల కుమార్తె అరుంధతి అని మనకు భాగవతం వివరిస్తుంది. అలాగే బ్రహ్మమానస పుత్రిక అయినటువంటి సంధ్య ఒకనాడు విష్ణువుకై తపస్సు చేసి తనను తాను అగ్నిహోత్రంలో దహించుకుని చేయగా అందులో నుంచి సాయం సంధ్య, ప్రాతఃసంధ్య మరి ఒక అమ్మాయి జన్మించగా అలా జన్మించిన ఆ అమ్మాయికి బ్రహ్మదేవుడు అరుంధతి అనే నామకరణం చేశాడు అని మనకు భారతం కూడా వివరిస్తుంది. ఈ అరుంధతి వశిష్ఠునకు ఇల్లాలుగా సమర్పింపబడింది. అరుంధతి ఎటువంటి పతివ్రతా శిరోమణి అంటే వశిష్ఠుడు నేను వివాహమే ఆడను, వివాహం చేసుకున్న ఎడల నాకు లభించే ఇల్లాలు ఎంత నిష్ఠతో కలిగినది అయి ఉండాలి అంటే అంటూ కొన్ని నియమాలు పెట్టి ఉన్నాడు. ఆ నియమాలలో ఇసుకతో కుండను చేసి ఆ ఇసుకతో చేసిన కుండతో నీరు తీసుకువచ్చి వంట చేసే ఇల్లాలు అయి ఉండాలి. ఇసుకతో కుండ చేసి అందులో నీరు తెచ్చేంత ఏకాగ్రత అరుంధతికి మాత్రమే ఉన్నది. కనుక బ్రహ్మవరంతో అరుంధతి వశిష్ఠునకు ఇల్లాలుగా మారింది. ఇదే క్రమంలో వివాహం అయిన అనంతరం ఇల్లాలికి అరుంధతి నక్షత్రాన్ని చూపించి భర్త, అత్త, మామ, కుటుంబం ఇదంతా నీ కుటుంబంగా మారబోతున్నది. నీవు ఇంతవరకు మీ అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు ఆ ఇంటిలో ఉన్న యువతివి మరి ఒక ఇంటికి చేరి ఈ కుటుంబాన్ని నీ కుటుంబంగా మార్చుకునేటటువంటి తరుణంలో ఎంత ఏకాగ్రత, ఎంత నిష్ఠ, ఎంత నియమము అనేటటువంటి నేపథ్యంలో అరుంధతి నక్షత్ర దర్శనాన్ని నూతనంగా వివాహమైన దంపతులకు అమ్మాయికి చేయిస్తూ ఉంటారు, అబ్బాయి కూడా చూస్తూ ఉంటాడు. ఇందులో ఉండే ఇంకో అంతరార్థం ఏమిటి అంటే ఈ అరుంధతి వశిష్ఠుల నక్షత్రం సప్తర్షి మండలంలో తెల్లవారుజామున కనిపిస్తుంది. అగ్నిహోత్రుడు ఇల్లాలు స్వాహాదేవి తన భర్త కోసం ఈ సప్తఋషుల ఇల్లాంటి రూపాలు తాను ధరించి భర్తను ఆనందపరిచినప్పటికీ అరుంధతి రూపాన్ని ధరించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మనం వినాయక చవితి కథను కూడా అరుంధతి నక్షత్ర స్వరూపంలో సప్తఋషుల పరీక్షలలో సప్తఋషుల ధర్మపత్రుల కథలలో చదువుకుంటూ ఉంటాం. కనుక అరుంధతి కథ ఇంత విస్తృతమైనది. గురుగారికి మరో సందేహం, చిన్నపిల్లలకు అన్నప్రాసన చేసే సమయంలో ముందుగా ఎటువంటి పదార్థాన్ని తినిపించాలి? చాలామంది మీగడ అలాగే తేనె కలిపి తినిపిస్తూ ఉంటారు కదా, ఇలా చేయొచ్చా? అలా చేయకూడదు. అన్నప్రాసనం అంటే గర్భములో ఉన్నప్పుడు నీరు, ఇతర వ్యర్థ పదార్థములు అనేకం ఆ శిశువును చేరి ఉంటాయి. తల్లి అందించేటటువంటి పదార్థంతో పాటుగా నోరు కూడా తరచుగా తెరుచుకోవడంతో 8వ నెల నుంచి ఆ శిశువు సమస్త పదార్థములను కొద్దో గొప్ప స్వీకరించి ఉంటాడు. అదే నరకము అంటుంది భాగవతము 2వ స్కంధం. గర్భపీన అంబుజోష నిబర్హరణార్థం అనే సంకల్పంతో అన్నప్రాశనము అనే సంకల్పాన్ని చేయాలి. ఈ అన్నప్రాశన చేసేటటువంటి సమయము 5 నెలలు పూర్తి అయిన తర్వాత 6వ నెలలో మొదటి 5వ రోజు, అంటే 5 నెలలు గడిచిపోయి 5 రోజులు గడిచిన అనంతరం చెయ్యాలి అంటుంది శాస్త్రం. ఇలా చేసే సమయంలో మీగడ, వెన్న, తేనె, నెయ్యి, పాలు మా నాన్నగారు పెట్టారు, మా బామ్మగారు పెట్టారు, ఇవి కాదు చేయవలసింది. ఈనాటి కాలంలో అన్నట్టు అమ్మాయి అదేదో కంపెనీకి సంబంధించిన 1, 2, 3, 4, 5 ఆ డబ్బాలు తినిపిస్తూ ఉంటారు. ఇవి కూడా పెట్టకూడదు. మరి ఏం చెయ్యాలి? అన్నప్రాశనం చేసే సమయంలో దధి మధు ఘృతోదనం అని ఒక సూత్రం ఉంది. దధి పెరుగు, మధు తేనె, ఘృతం నెయ్యి, ఓదనం అన్నం. పెరుగు, తేనె, నెయ్యి, అన్నం ఈ 4ంటిని ఒకదానితో మరి ఒకటి సమానంగా ఉండేటట్లుగా అన్నీ 10 mg అని చెప్పుకున్నాం మన భాషలో కలిపి చక్కగా చిదిమి మెదిమి వెండి గిన్నెలో కనీసం 24 నిమిషాలు ఈ పదార్థాన్ని వెండి గిన్నెలో ఉంచాలి, మూత పెట్టి. అప్పుడు అది ఒక కెమికల్ రియాక్షన్ లాగా మారి ఔషధంగా మారుతుంది, మెడిసిన్ లాగా అవుతుంది.
ఈ పదార్థాన్ని బంగారపు చెంచాతో పెట్టాలి. అది ఉండదు కనుక బంగారపు ఉంగరంతో శిశువు పెదవులకు తాకిస్తారు. శక్తివంతమైన ఔషధం ఇది, టీకా లాంటిది. లోన ఉన్న సమస్త పదార్థాలను తొలగించి వేసి ఆ జీవుడికి జీర్ణశక్తిని పెంచుతుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. జన్మ నక్షత్రంలో అన్నప్రాశన చేస్తే అజీర్ణ వ్యాధి రాదు అని కాలామృతం అనే గ్రంథం వివరిస్తుంది. ఇది జ్యోతిషాంశం. ఇతర అన్ని సందర్భాలలో జన్మతార పనికిరాదు, జన్మ నక్షత్రం పనికిరాదు, కానీ అన్నప్రాశన అద్భుతమైనటువంటి లాభదాయకం, అజీర్ణ వ్యాధి రాకుండా చేస్తుంది. పెట్టవలసినవి ఏమిటివి? పెరుగు, తేనె, నెయ్యి, అన్నం, దధి, మధు, ఘృత, ఓదనం, ఈ 4 కలిపి పెట్టాలి. ఇది ధర్మం. గురుగారు, ఇక మరో సందేహం. దుర్యోధనుడికి భార్య ఉందా? ఉంటే ఆమె ఎవరు? భారతంలో ఆమె ప్రస్తావన అసలు ఉందా? చాలా చిన్న సందర్భంలో వచ్చేటటువంటి కథ ఇది. సంస్కృత భారతంలో ఈ కథకు మూలాలు మనం గ్రహించవచ్చు. కర్ణుడిని అంగరాజుగా పట్టాభిషక్తుడిని చేసిన అనంతరం దుర్యోధనుడు కళింగ దేశంలో యువరానికి స్వయం ప్రకటించారు అని తెలుసుకుని స్నేహితుడితో కలిసి కళింగ దేశానికి వెళతాడు. కళింగ దేశ మహారాజు చిత్రాంగుడు, అతడి కుమార్తె శుభాంగి. రాజకుమారులంతా వరుసలుగా బారుతురి నిలిచిన ఉండగా శుభాంగి చేతిలో వరమాల పుచ్చుకొని ఆ పుష్పమాలికను చేత గ్రహించి అలా రాజకుమారులను దాటుతూ దుర్యోధనుడి వద్దకు కూడా వచ్చి దుర్యోధనుడిని ఇలా చూచి దాటి ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా ఆ ధాటున దుర్యోధనుడు శుభాంగిని చేతబుచ్చుకొని బయటకు వడివడిగా పరుగులు తీసి తన రథంపై కూర్చుండబెట్టుకొని రాజ్యం వైపు ప్రయాణం కొనసాగించాడు. అడ్డు వచ్చిన ఇతర దేశ రాజకుమారులందరినీ కర్ణుడు నిరోధించాడు. ఈ సందర్భంలో మాత్రమే దుర్యోధనుని ఇల్లాలి పేరు శుభాంగి, కళింగ దేశ రాజకుమారి అనే వృత్తాంతాన్ని సంస్కృత భారతం వివరిస్తుంది. ప్రతి పాత్రకు ప్రయోజనం ఉంటుంది. మహాభారతంలో ప్రతి పాత్ర ఎంతో కొంత ప్రయోజనాన్ని మనకు అందించేదే అయి ఉన్నది. తనని దాటి శుభాంగి ముందుకు వెళ్ళగా అవమాన భారంతో దుర్యోధనుడు శుభాంగిని చేతబుచ్చుకొచ్చాడు. అంటే తనలో తనది కాని వస్తువునైనా ఆధాటిగా గ్రహించేటటువంటి తత్వం ఉంది, అహంకారం ఉంది, నాది అనేటటువంటి మొండి పట్టుదల ఈ పాత్రలో ఉంది. పాత్ర ప్రయోజనం నేపథ్యం చెప్పడం కోసమే ఈ సన్నివేశం. గురువుగారు, దేవుడి దగ్గర పెట్టేటువంటి నైవేద్యం అనేది ఎంతసేపు పెట్టి ఉంచాలి? ఆ నైవేద్యం నేల మీద పెడితే తప్పంటారా? ప్రసాదం ఏదైనా మనం తీసుకోకంటే ముందు పరమాత్మకు సమర్పిస్తే అది నైవేద్యం అవుతుంది. నైవేద్యంగా సమర్పించకంటే పూర్వం ఆ విషయం పదార్థంగా ఉంటుంది. పదార్థం, నైవేద్యం, ప్రసాదం. ఈ నైవేద్యం అనేటటువంటి విధిని మనం పాటించేటటువంటి సమయంలో నేలపైన పెట్టకూడదు. నేలపైన కాసింత నీరు పోసి చతుష్కోణంలో కానీ వృత్తాకారంలో కానీ స్థండిలం సిద్ధం చేసి ఆ పైన ఇంటి సంప్రదాయానికి అనుకూలంగా 5 కోణాలతో లేక షట్కోణాలతో 6 కోణాలతో ముగ్గును వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ కాసింత అలంకారప్రాయంగా ఉంచి తెచ్చిన పదార్థాన్ని ఆ ముగ్గు పైన ఉంచాలి. ఆ ముగ్గుకు లేక నీరుతో తడిపిన ఆ ప్రాంతానికి స్థండిలము అని పేరు. స్థండిలము అని పేరు. స్థండిలం పైన పెట్టిన ఈ పదార్థం నైవేద్యంగా సమర్పించడానికి యోగ్యతను పొందుతుంది. తదుపరి నీళ్లు చిలకరించి నెయ్యి వేసి సమర్పించిన తర్వాత ప్రసాదంగా మారుతుంది. పదార్థం, నైవేద్యం, ప్రసాదం. ఈ క్రమంలో నైవేద్యంగా సమర్పించిన అనంతరం ఆ పదార్థాన్ని మరి ఒక చోట ఉన్నత స్థానంలో బల్ల పైన కానీ, చెక్కపీట పైన కానీ, అరటి ఆకు పైన కానీ, మోదుగా ఆకు పైన కానీ ఉంచి ఎక్కడైతే నీరు చల్లి ముగ్గు వేసి సండలం చేశామో మరి కాసింత నీరు వెంటనే అక్కడ పోసి ఆ ముగ్గును తుడిచివేయాలి. ఎందుకని అంటే ఏ ఇంటి సంప్రదాయానికి సంబంధించిన ముగ్గు వారు వేస్తారు.
ఆ ముగ్గు పైన ఉండే పదార్థాన్ని పరమాత్ముడు స్వీకరిస్తాడు. ఇంటి సంప్రదాయాన్ని, మనస్సులో ఉండే కోరికను ఈ ముగ్గు తెలియజేస్తుంది కనుక ఇతరుల దృష్టి పడకుండా ముగ్గును చెరిపివేయాలి. పరమాత్ముడికి నైవేద్యంగా సమర్పించిన స్థలం కనుక పాదం అక్కడ మోపకూడదు కనుక వేసిన ఆ ముగ్గును చెరిపివేయాలి. ఇన్ని అర్థాలు ఉన్నాయి. పదార్థం, నైవేద్యం, ప్రసాదం నేలపైన పెట్టకూడదు. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.